హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం అనేది దొంగ పింఛన్లు తీసుకునే వారి మీద క్లియర్ కట్గా ఒక ఉక్కుపాదం మోపడం జరిగింది. అయితే డిసెంబర్ నెల నుంచి అంటే డిసెంబర్ మొదటి వారం నుంచి కూడా కీలకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు నియమించుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. కొత్త పెన్షన్లతో పాటు ప్రభుత్వం కొంతమంది అధికారులను నియమించి గ్రామానికి కూడా తిరిగి ప్రతి ఒక్క పెన్షన్ కూడా చెక్ చేయాలి అనేటట్టు చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా తనిఖీలు చేయాలి అనేటట్టు ఒక కమిటీని వేయడం జరిగింది. ఆల్రెడీ దానికి సంబంధించి గత 2-3 వారాల నుంచి కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఇప్పటికే కూడా 3,50,000 పైచిలకు దొంగ పెన్షన్లు అనేవి గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం, వాళ్ళకి తెలియచేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం తరపు నుంచి చాలా కీలకంగా చూసుకుంటే ఈ 3,50,000 పెన్షన్లు ఏవైతే ఉన్నాయో సుమారుగా ఒక పెన్షన్కి 4,000 రూపాయల చొప్పున వేసుకున్నా కానీ ప్రతి నెల కూడా 14 కోట్ల రూపాయలు ప్రత్యేకించి వీళ్ళ కోసం వృధా అవుతున్నాయి. అయితే ఇంకా ఏడాదిగా పూర్తిగా లెక్కేసుకుంటే దాదాపుగా 168 కోట్ల వరకు కూడా వీళ్ళ వల్ల దొంగ పెన్షన్ల వల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడుతుంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆల్రెడీ ఈ దొంగ పెన్షన్లు గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ నోటీసులు ఎందుకు ఏంటి అని మాట్లాడుకుంటే, ఎవరైతే గత 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ఎవరైతే దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళు కీలకంగా చూసుకుంటే వాళ్ళు నిజమైన అర్హులా కాదా, వాళ్ళకి సపోజ్ వికలాంగులైతే వాళ్ళు వచ్చి వికలాంగులైనట్టు ఆ సర్టిఫికెట్ ఏదైతే ఉందో అది ఫిజికల్గా వాళ్ళ బాడీ ఏ విధంగా ఉంది ఏంటి అనేటట్టు అధికారులకి దగ్గరకు వచ్చి చెక్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ మెయిన్గా వయసు అర్హతతో ఎవరైతే వృద్ధుల పెన్షనే కానీ వితంతు పెన్షనే కానీ లేదనంటే ఒంటరి మహిళ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా కొన్ని తనిఖీలు అయితే చేయవలసిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా ఎవరైతే దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారో వీళ్ళు స్వయంగా అధికారుల వద్దకు వెళ్ళి అక్కడ మేము పెన్షన్కి అర్హులము, మా వల్ల ఎటువంటి తప్పు లేదు, మీరు పొరపాటు పడుతున్నారని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అందుకు వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరైతే నోటీసులు తీసుకొని స్పందించకుండా ఉంటారో వాళ్ళందరినీ కూడా 1 నెల రోజుల పాటు హోల్డ్లో పెట్టండి అనేటట్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే పూర్తిగా 100% వీళ్ళు అర్హులు కాదు, ఖచ్చితంగా వీళ్ళు దొంగ పెన్షన్ తీసుకుంటున్నారు అనేటట్టు బయటపడ్డదో వాళ్ళకి పూర్తిగా కూడా పెన్షన్ రద్దు చేయండి, రాబోయే రోజుల్లో పెన్షన్ రాకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది. ఏదేమైనా సరే గతంలో కీలకంగా చూసుకుంటే చాలా మంది కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని లేదనంటే మాకు తెలిసిన వాళ్ళని మా నాయకుడని లేదనంటే పలు రకాల కారణాలతో ఎంతో మంది అయితే ఇలా దొంగ పెన్షన్లు పెట్టుకొని ప్రభుత్వం సొమ్ము అయితే దారాదత్తం చేసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఇదంతా కూడా తప్పు కాబట్టి కూటమి ప్రభుత్వం ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో వాళ్ళను గుర్తించే విధంగా ఈరోజు ప్రత్యేకించి కూడా కొత్త పెన్షన్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించింది. ఎవరైతే పెన్షన్లు తీసుకున్న వాళ్ళలో దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారో అర్హులు కాకుండా పెన్షన్లు తీసుకున్నారో వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ప్రభుత్వం అయితే చాలా బలంగా నిర్ణయాలు తీసుకుంది. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని దొంగ పెన్షన్లు బయటపడతాయి, ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది మనకైతే తెలియవలసి ఉంది. ఒకవేళ నిజమైన అర్హులు అయితే మాత్రం ఖచ్చితంగా 100% వాళ్ళకి పెన్షన్ వస్తుంది. దొంగ పెన్షన్లు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ అనేది రాదు. ఇంకా రాబోయే రోజుల్లో పూర్తిగా కూడా రద్దు చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మరి ఏం జరుగుద్ది, కూటమి ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి.